బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడమే మనం చేసిన తప్పని అన్నారు. ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయామని, కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి గొప్పకుపోయాడని విమర్శించారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులను ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నదాతలకు స్వర్ణయుగం అయిందని, చివరికి భూములకు కూడా నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు కేటీఆర్. పేరున మున్సిపల్ చైర్మన్ల భర్తలకు పేరున వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పాత్రికేయ చూసిన తర్వాత సర్వే చేసి మొన్ననే రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్టు ప్రకారం వారు చెప్పింది ఏంటంటే, తండాలలో అవును కేసీఆర్ గారు చాలా చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం అది ఆయనకెందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తలేరు సార్, మేము ఆలోచించి పనిచేయండి అని కోరుతా ఉన్నా అని చెప్పి నోటీసులు పంపుతున్నారు. ఆస్తులు జప్తు చేసే చేతిలో మా జుట్టును పెట్టినా మా నల్లగొండ రైతులు మాకే ఓటేసినరు. జాగ్రత్త, కొద్దిగా లేదు, డేంజరు, ఇక్కడ ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, హమారే బడే బాయి హై, చోర్ నహీ హై, హమారే బడే బాయి హై. నా పెద్దన్న మోడీ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు, అదానీ అంటాడు ఫ్రాడ్ దొంగ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, అదానీ ఫ్రాడ్ నయ్యే, అదానీ హమారే ఫ్రెండ్ హై, నా దోస్తు అదానీ, అందుకే నేను దావోస్ పోయి అలై బలై చేసుకుంటాను రేవంత్ రెడ్డి. అసలు అంటగా అవుతున్న వాళ్ళకు కూడా తెలుసు 40 సీట్ల కంటే రామరెడ్డి అన్నని ఇదివరకు కలిసినా కానీ ఆ మల్లన్నను కూడా కలవాలి, రామరెడ్డి అన్నను కూడా కలవాలని చెప్పి వచ్చిన తర్వాత మల్లన్నను కదిలిచ్చిన, రామరెడ్డి అన్నను మాట్లాడించిన, మధ్యలో కొంతమంది మహిళా సోదరిమణులు ఆడబిడ్డలు వాళ్ళు కలిసిన అందరూ చెప్పిన మాట ఒకటే, అన్న గత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు, అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు. కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చేతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తూ ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే, ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బదనాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్ళు ఇవ్వకుండా, నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజ్లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్లో అక్కడ నీళ్ళు ఇస్తూ ఉన్నారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్ళిచ్చినారో ఇలా అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తూ ఉన్నారు. అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున సాగర్లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి టైలెండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇదే ముషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కుండలాగుంటుంది. ఇప్పుడే రామరెడ్డి అన్న చెప్తున్నాడు, నేను గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బోర్ వేయాల్సిన అవసరం పడలేదు, అంతకుముందు 90 పైన బోర్లు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో మళ్ళీ 4-5 బోర్లు వేసినా అని చెప్పి ఆయన ఇంటి ముందు వేసిన బోర్ని ఇప్పుడే రామరెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టారు. అంటే ఇది ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి ఈ చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ ఒక మంత్రి గారు అంటున్నాడు, వ్యవసాయ మంత్రి, ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు. అయ్యా మంత్రి గారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, చేతగాని నీ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు, 100% నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు. మీకు 110 రోజులు సరిపోలేదా? మూడు పిల్లర్లలో సమస్య వస్తే 3 నెలలు సరిపోలేదా? సమస్య
రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది నీళ్ళు ఇచ్చేదానికి సరిపోలేదా? నిజంగా మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేనేమో అనుకున్నా 100 రోజుల్లో నిజానికి 100 టీఎంసీలు లిఫ్ట్ చేసే అవకాశం ఉండే, పంటలు ఎండిపోకుండా చూసుకునే పరిస్థితి